మీ ఇంట్లో ఎవరికైనా రోగనిరోధక శక్తి తగ్గిందా? మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ లెవెల్ భారీగా పెరిగాయా? మీ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలేమన్నా ఉన్నాయా? అజీర్ణం అలాంటి సమస్యలున్నాయా? మీ శరీరంలో విటమిన్ లోపాలున్నాయా? మీకు రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ ఏంటో తినాలా? చాలా ఈజీగా ఈ కూరను చేసుకుని మీ శరీరం కాంతివంతంగా మారుతుంది. శరీరానికి తీపి, కారం, ఉప్పుతో పాటు చేదు కూడా చేరాలి. చేదు చాలా ముఖ్యం మన శరీరానికి. కానీ తగిన మోతాదులోనే తినాలి. ఎక్కువగా తిన్నట్లయితే మనకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ కూరగాయ తినటం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. అలాగే షుగర్ పేషెంట్‌కి చాలా ఉపయోగం. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారికి ఈ కూర చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్ లోపం ఉన్నా కూడా ఈ కూరను తినవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న కూర ఏంటో తెలుసా? కాకరకాయ కూర. ఈరోజు మీకు బెల్లంతో చేసిన కాకరకాయ పులుసు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. వారంలో 2, 3 సార్లు తిన్నట్లయితే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా చౌకగా లభించే కాకరకాయ తిని ఎంజాయ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది. ముందు కాకరకాయల్ని గుండ్రంగా కోసుకోవాలి. దాన్ని ఒక బాండీలో వేసుకోవాలి. గుండ్రంగా కోసుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన రకంగా కోసుకోవచ్చు. నేనైతే గుండ్రంగా కోసాను. దానిలోకి తగినంత చింతపండు పులుసు వేసుకున్నాను. చింతపండు పులుసు కాస్త తక్కువ పడుతుంది. తగినంత ఉప్పు వేసుకున్నాను. తగినంత కారం వేసుకున్నాను. తగినంత నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలి. సగం ముక్కలు ఉడికినాక తగినంత బెల్లం వేసుకున్నాను నేను. బెల్లం దీనిలో చాలా ఎక్కువ పడుతుంది. ఇలా ఉడకబెట్టుకోవాలి. ఈ పులుసు అంతా ఒక పాకంలాగా వస్తుంది. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. తర్వాత తాలింపు సిద్ధం చేసుకోవాలి. కూర ఎప్పుడైనా పాకంలాగా వచ్చినాకే మీరు పొయ్యి కట్టేసుకోవాలి. తర్వాత తిరగమాత గింజలు, చిన్నులపాయ రబ్బలు ఇవన్నీ బాగా వేగినాక కూరలో వేసుకుని కలుపుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు కాకరకాయ తియ్యటి కూర రెడీ అయిపోతుంది. బాగా వేపుకున్నాక కూరలో వేసుకొని కలుపుకోవటమే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదు అసలు తెలియదు.